గుడ్ మార్నింగ్ శ్రావణి మేడం. గుడ్ గుడ్ మార్నింగ్ గోపిరాజ్ సార్. మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. సో అందరూ కూడా ఎవరైతే ఇంకా చెప్పాలనుకుంటారో మేడంకి చాట్ రూపంలో చెప్పండి. సో మేడం, ఓవర్ టు యు మేడం, కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో న్యూ మెంబర్స్ కూడా ఉన్నారు కాబట్టి సో నా టెస్టిమోనీతో అనేది ఈ సెషన్ స్టార్ట్ చేసుకుందాం మనం. సో ఎవరైతే జూమ్లో ఉన్న 14 మందికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు తులసి, మాది బాపట్ల దగ్గర కర్లపాలెం. సో బిఫోర్ వెస్టేజ్ నేను టీటీసీ కంప్లీట్ చేయడం జరిగింది. అంటే ఒక స్టూడెంట్ నండి. ఆ తులసి స్టూడెంట్ గా మేడం, ఉంటూ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శ్రీలత మేడం. గుడ్ మార్నింగ్. ఓకే, నేను స్టూడెంట్ గానే ఉంటున్న టైంలోనే అలాగే నేను చదువుకుంటూ ఉన్నాను అప్పుడు. సో 4 ఇయర్స్ బ్యాక్, అంటే 4 ఇయర్స్ బ్యాక్ నేను ఎప్పుడైతే టీటీసీ అనేది చదువుతున్న ప్రాసెస్లో నాకు గోపి సారు వెస్టేజ్ గురించి పరిచయం చేయడం జరిగింది. సో అలా చేసినప్పుడు ఏంటంటే వెస్టీజ్ అంటే ఓన్లీ ప్రోడక్ట్స్, ఇవేంటి అన్ని చాలా చిన్న చూపు చూసాను అనమాట. ఎందుకులే అన్న ఆలోచనతో నేను ఉన్నాను ఆ రోజు. బట్ ఆఫ్టర్ 4 ఇయర్స్ నేను మళ్ళీ ఈ ప్రాసెస్లో ఏం చేశానంటే, నేను స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఏదో ఒక ఉద్యోగం వస్తే నా జీవితం మారిద్దిలే అనే ఆలోచనతో నేను ఏదైతే ఒక వాలంటీర్గా వర్క్ చేయడం కూడా జరిగిందండి 5,000 రూపీస్కి. అలాగే ఇంకోటి, నేను స్కూల్లో టీచర్గా కూడా చేశాను, ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేశాను. అక్కడ జీతం వచ్చేసి 4,000 రూపాయలు ఉంటుంది అనమాట. సో నాకు అర్థమైంది ఈ ప్రాసెస్లో, నేను ఆ రోజు రిజెక్ట్ చేశాను. బట్ ఈ ప్రాసెస్లో ఈ 4 సంవత్సరాల్లో ఏం జరిగిందంటే, నేను చదువుకున్న చదువుకి నేను చేసే పనికి సంబంధం లేదు. ఇంకోటి, నాకు ఎన్ని స్కిల్స్ టాలెంట్ ఉన్నా సరే ఆ బయట కాంపిటీషన్ వల్ల ఎప్పుడు ఎగ్జామ్ నోటిఫికేషన్ పడిద్ది, రాయడం జరుగుతుంది, పడుతుంది, రాయడం జరుగుతుంది, మిస్ అవడం జరుగుతుంది, ఇలా చాలా జరిగిందనమాట. ఇక నాకు అర్థమైంది, నేను ఇంత టైం పెట్టుకున్నాను బట్ నాకు ఇక్కడ ఏం లేదు, అవకాశం లేదు. బట్ ఏదో ఒకసారి వెస్టేజ్ గురించి చూద్దామని చెప్పేసి సార్ మాటలు మళ్ళీ విని నేను ఆఫ్టర్ 4 ఇయర్స్ నేను ఒక మీటింగ్కి అటెండ్ అవ్వడం జరిగింది వెస్టీజ్ గురించి. ఏదైతే ఒక 2-3 వేల మంది గ్యాదర్ అయిన విజయవాడలో ఒక క్యాంప్కి అటెండ్ అవ్వడం జరిగిందనమాట. అది అటెండ్ అయినాక నాకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టేజ్ అంటే ఒక్కరు కాదు. అంటే మా ఏరియాలో కనిపించేది నాకు గోపి సారే. సో ఈ సార్ ఒక్కళ్ళే చేస్తున్నారేమో అని అనుకునేదాన్ని. బట్ ఆఫ్టర్ ఆ మీటింగ్కి అటెండ్ అయినా నాకేం అర్థమైందంటే, వెస్టేజ్ అంటే ఇంతమంది ఉంటారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జనంకే చూసి నేను షాక్ అయ్యాను. సో ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే ప్లేసెస్ నుంచి, విజయవాడలో చాలా మంది, గుంటూరులో, హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. సో ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఈరోజు ఇంకోటి అలా జనాలకి కనెక్ట్ అయ్యాను. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కూర్చుని వింటున్నప్పుడు స్టేజ్ మీద నుంచుని ఉన్నారనమాట. ఎవరు అక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు కూడా ఉన్నారు, కానీ అందరికి సమానమైన ప్లాట్ఫామ్ వెస్టీజ్ అండి. అదే డయాస్ మీద ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు, అసలు ఏం చదువుకొని వ్యక్తులు, స్కూల్ ఆయమ్మగా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అందరికి ఒకటే ప్లాట్ఫామ్ అనమాట. బట్ నాకు అక్కడ కనెక్ట్ అయిన విషయం ఏంటంటే ఒకటే, నేను పలానా ఊరు, పలానా పేరు నా పేరు, అంతకుముందు నేను కూరగాయలు అమ్ముకునేదాన్ని, నా చెక్కు 1,00,000. నేను డాక్టర్గా చేసేవాడిని అంతకుముందు, నా చెక్కు 2 లక్షలు. సో ఈ విధంగా నేను కానిస్టేబుల్ అంతకుముందు, కానీ ప్రజెంట్ నేను వెస్టీజ్ ద్వారా 5 లక్షలు తీసుకుంటున్నాను ఇన్కమ్. ఇదే అండి నాకు నోటెడ్ అయిన పాయింట్స్. ఏంటి అంటే, బిఫోర్ వాళ్ళు ఏం చేసేవాళ్ళో చెప్పేవాళ్ళు, కానీ వెస్టీజ్లోకి వచ్చాక వాళ్ళ జీవితం ఎలా మార్చిందో చెప్పారనమాట. అది చూసి నేను ఆ రోజు డిసైడ్ అయ్యి, ఇంత గొప్ప ప్లాట్ఫామ్ నేను నెగ్లెక్ట్ చేసింది. ఈ రోజు ఈ సిస్టంలో అసలు ఏదో ఉంది, నేను దీన్ని తెలుసుకోవాలి. వీళ్ళందరికి ఇంత ఇన్కమ్స్, ఇంత చెక్స్ వచ్చినప్పుడు, ఇంత ఆల్రెడీ ఉద్యోగం చేసి గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వ్యక్తులే వచ్చినప్పుడు, నేనెందుకు దీన్ని టేకప్ చేయకూడదు, అసలు నేనెందుకు దీని గురించి ఆలోచించుకోకూడదు అని ఒక చిన్న ఆలోచన చేసి, ఏమో ఒక 10,000 రావా, 10,000 నుంచి ఒక 1,00,000 రూపాయలు రాదా అనే ఆలోచనతో నేను వెస్టేజ్ టేకప్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ 1 ఇయర్గా నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. ఈ 1 ఇయర్లో నేను సీరియస్గా పనిచేసిన రోజులు కూడా తక్కువే. అయినప్పటికీ ఆ ప్రజెంట్ నేను ఆ 1 ఇయర్ వ్యవధిలోనే నేను నేర్చుకుంటూ ఈరోజు ప్రజెంట్ సిల్వర్ డైరెక్టర్గా ఉన్నాను నేను వెస్టీజ్లో. సో ఇలా ఈ విధంగా నా జర్నీ అనేది వెస్టీజ్లో స్టార్ట్ అయింది. సో ఇక ఇక నుంచి ఇంకా టీం బిల్డ్ చేయాలి అని
ఒక గోల్ పెట్టుకుని దానికోసం నేను పనిచేయడం జరుగుతుంది. సో ఆ విధంగా నేను వెస్టేజ్లోకి వచ్చాను. సో ఈరోజు మనం ఒక మంచి ప్రోడక్ట్ గురించి, ఈ కంపెనీలో బలం ఏంటి అంటే ప్రోడక్ట్సే అనమాట. ఎందుకంటే ఈరోజు ఒక కంపెనీ 21 సంవత్సరాలుగా సర్వైవ్ అవుతుందంటే ప్రొడక్ట్ బాగుంటేనే అందులో పని చేస్తారు. ప్రొడక్ట్ బాగుంటేనే కంపెనీ ఈ ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి ఇన్కమ్స్ ఇచ్చిద్ది. సో మన ప్రోడక్ట్స్ ఎక్సలెంట్ కాబట్టే రన్ అవుతుంది మార్కెట్లో. అదే ఇప్పుడు మనం షాప్కి వెళ్తామండి, ఒక సోపే తెచ్చుకుంటాం లేదా ఒక షాంపూ తెచ్చుకుంటాం. అది బాగోకపోతే మళ్ళీ పర్చేజ్ చేస్తామా? ఎవరైనా చెప్పొచ్చు. బాగోకపోతే మళ్ళీ మనం వెళ్ళి దాన్ని కొనుక్కుంటామా? ఎవరైనా ఒక్కరు మ్యూట్ ఆన్ చేసుకుని మాట్లాడొచ్చు. లేదు మేడం, తీసుకోము. లేదు మేడం, తెచ్చుకోము. ఆబ్వియస్లీ బాగోకపోతే మనం వెళ్ళి తెచ్చుకోం. సేమ్ వెస్టీజ్ లో ప్రొడక్ట్ కూడా బాగోకపోతే నెక్స్ట్ టైం ఎవరు రీపర్చేస్ చేయరు. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకే కాదు 5 కోట్ల మందికి ఈ ప్రొడక్ట్ నచ్చింది. అది మన ఇండియాలోనే కాదు, ఆల్రెడీ వేరే దేశాల్లో కూడా ఉంది. అంటే ఎక్సలెంట్ అన్నమాట. ఎక్సలెంట్ అంటే హలాలు సర్టిఫికేషన్స్ దుబాయ్లో రన్ అవుతుందంటే వాళ్ళు 200% క్వాలిటీ చెకప్ చేస్తారు. అలాంటి ప్రోడక్ట్ మన వెస్టీజ్ కంపెనీలో ఉన్న ప్రోడక్ట్. సో అలాంటి ప్రోడక్ట్స్లో 450 రకాల ప్రోడక్ట్లో నుంచి ఈరోజు ఓన్లీ ఒక్క ప్రోడక్ట్ కోసం మీకు చెప్పడం కోసం వచ్చాను. అదే ప్రోడక్ట్ పేరు సిఎండి. సో దాని గురించి మనం తెలుసుకుందాము. సో నా నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఈ 18 మెంబర్స్ కూడా ప్రతి ఒక్కరు నోట్బుక్ పెన్ను దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే కొన్ని పాయింట్స్ నేను చెప్తాను, దాన్ని మీరు నోట్ చేసుకుందరు కానీ. సో పీపీటీ జస్ట్ మీకు నార్మల్గా చూపించడం జరిగిద్ది. బట్ కొన్ని పాయింట్స్, మంచి మంచి పాయింట్స్ ఉంటాయండి, ఇవి మీకు ఫీల్డ్లో చాలా ఉపయోగపడతాయి. సో కాబట్టి ఇది నా రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఇంకా మనం సెషన్లోకి వెళ్ళిపోదాము. ఓకే, క్లియరా అండి? స్క్రీన్ షేర్ అవుతుందా? ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. అవుతుంది అవుతుంది మేడం. మేడం. ఓకే, ఎస్ థ్యాంక్ యూ. మేడం, అవుతుంది మేడం. ఒక్కటే విషయం, ఇప్పుడు ఏదైనా సరే మనకేందంటే నాలెడ్జ్ ఈజ్ ద కీ. మనం సక్సెస్ అవ్వాలి అంటే మన దగ్గర నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ లేకుండా దేనిలో కూడా మనం నెగ్గలేం. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ పనైనా సరే, ముందల మనకు కావాల్సింది నాలెడ్జ్. నాలెడ్జ్ ఎలా వస్తుందంటే నేర్చుకుంటే వస్తుంది. సో కాబట్టి ఈరోజు ఏదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరి నుంచైనా నేర్చుకోవచ్చు. ప్రతి పాయింట్ మనకి ఇంపార్టెంటే, అది ఏదో ఒక రకంగా ఉపయోగపడిద్ది. సో కాబట్టి ప్రతి ఒక్కరు నేను నేర్చుకుంటారని అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా కొన్ని పాయింట్స్ నేను ఓవరాల్ గా చెప్తాను. సో నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో మనం వెళ్దాం ఇంకా సెషన్లోకి. సో ఈ రోజు వచ్చేసి మనం సిఎండి కోసం చెప్పుకుంటున్నాం కదా. సిఎండి కోసం చెప్పుకోబోయే ముందు కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో సిఎండి అసలు ఎందుకు అంటే మినరల్స్ కోసం అన్నమాట. సో అసలు ఆ మినరల్స్ మన బాడీకి ఎలా ఉపయోగపడతాయి అనేది మనకు తెలియాలి. మినరల్స్ కావాలి మన బాడీకి. ఇప్పుడు మినరల్స్ ఒకటే కావాలా మన బాడీకి? బాడీలోకి మనకి ప్రోటీన్స్ కావాలి, విటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి, యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. సో ఇలా వివిధ రకాల న్యూట్రిషన్స్ అన్ని కలిపితేనే మన బాడీకి పోషకాలు అందినట్టు. సో వాటిలో ఒక భాగమే మినరల్స్ అన్నమాట. అసలు మినరల్స్ అంటే ఏంటి అంటే వాటర్ కంటెంట్ అన్నమాట. సో ఆ వాటర్ కంటెంట్, ఆ మినరల్స్ అంటే మనకి ఏదైతే పోషకాలు మనం తీసుకుంటున్నామో నీళ్ళ ద్వారా, వాటి గురించి మనం తెలుసుకుందాం. అసలు ఈ మినరల్స్ మన శరీరానికి ఎలా ఉపయోగపడతాయి అంటే, మినరల్స్ హెల్ప్ విత్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ విటమిన్స్ ఇన్ ద బాడీ. సో మినరల్స్ అనేది మన బాడీలోకి ఒక విటమిన్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ మన బాడీ అంతటికి శోషించుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో అలా మనకి ఈ మినరల్స్ అనేది అవసరపడతాయి. సో ఈ రోజు ఆ మినరల్స్ కోసం మనం సిఎండి కోసం తెలుసుకుందాము. సో మనకి అద్భుతమైన ప్రోడక్ట్ అండి సిఎండి, కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. సో ఏంటి ఇది? సో ఆల్కలైన్ వాటర్ అని చెప్పేసి ఉంది కదా. సో దీని గురించి మనం తెలుసుకుందాం ఈరోజు. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వాటర్ అనేది, ఈ మినరల్ డ్రాప్స్ అనేది ఎక్కడి నుంచి తయారు చేస్తారంటే, డైరెక్ట్లీ సోర్స్డ్ ఫ్రమ్ ది వాటర్ ఆఫ్ గ్రేట్ సాల్ట్ లేక్ ఆఫ్ ఉట్లజ్, సట్లజ్ అని చెప్పేసి.
సో ఏంటి అంటే ఒక ఉప్పు చెరువు ఉంటది, ఉప్పు నీరు చెరువు ఉంటది. సో అక్కడ నుంచి ఆ లేక్ నుంచి మనకి కాన్సన్ట్రేట్ చేస్తారనమాట ఈ మినరల్ డ్రాప్స్ అనేది. సో ఎక్కడో ఉండిద్దండి, అక్కడ నుంచి తీసుకొచ్చి మన కోసం వాలి గారు ఆ చెరువులో ఉన్న ఏదైతే కొంత మినరల్స్ కంటెంట్ ని తీసుకొచ్చి మనకి CMD లో ప్లేస్ చేయడం జరుగుతుంది అనమాట. అలా చూసుకున్నట్లయితే వెస్టీజ్ ప్రైమ్ కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అనేది మనకి ఎలా యూజ్ అవుతాయి అంటే, సో సముద్ర ఖనిజాల సప్లిమెంట్ అన్నమాట ఇది. ఇదేం చేసిద్దంటే మనకి బాడీకి 84 రకాల మినరల్స్ అనేది అందించిద్ది. మన బాడీకి 84 రకాల మినరల్స్, అందులో 80% ఆల్కలైన్స్ ఉంటాయండి. నోట్ చేసుకోండి, 80% ఆల్కలైన్స్ ఉంటది, 20% యాసిడ్స్ ఉంటాయి అన్నమాట. మొత్తం మన మానవ శరీరానికి కావాల్సింది ఏంటంటే 64 మినరల్స్ అనేది మనకు అవసరం అన్నమాట. ఇది మనకి 84 మినరల్స్ అందించిద్ది. అట్లా ఇది మనకి pH స్థాయి, ఏదైతే మన బాడీలో ఒక pH లెవెల్ అనేది ఉండిద్ది అనమాట, ఆ లెవెల్ ని మెయింటైన్ చేసిద్ది. సో ఆ pH లెవెల్ ఎంత ఉండాలి ఏంటి అనేది కూడా మీకు చెప్తాను నెక్స్ట్ రాబోయే స్లైడ్స్ లో. ఇంకోటి వచ్చేసి ఇది మన శరీరంలో ఆమ్లతత్వం ఉండిద్ది. ఆమ్లతత్వం అంటే ఒక వేడిని అనేది తగ్గించిద్ది. ఇంకోటి హైడ్రేషన్, అంటే మన బాడీ ఎప్పుడు కూడా హైడ్రేటెడ్ గా ఉండేలా చూసిద్ది అనమాట. అలాగే జీర్ణక్రియని మెరుగుపరిచిద్ది, అంటే మనకి ఏదైతే డైజెస్టివ్ సిస్టమ్ ఉందో లోపల, సో మనకు ఆ డైజెస్టివ్ సిస్టమ్ అనేది బాగా వర్క్ అయ్యేలాగా చూసిద్ది అనమాట, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా. అలా ఇది మొత్తం ఆరోగ్యానికి సహాయపడిద్ది. అయితే మెయిన్లీ వచ్చేసి ఈ CMD మనకి ఏంటి అంటే బ్రెయిన్ అంటే మెదడు, హార్ట్ అంటే గుండె, మజిల్స్ అంటే కండరాలు, బోన్స్ ఏవైతే మనకి ఎముకలు ఉంటాయో వీటికి. సో ఎవరికైనా సరే బ్రెయిన్ ఫంక్షనింగ్ సరిగ్గా లేదు, లేదా హార్ట్ బీట్ సరిగ్గా కొట్టుకోవటం లేదు, బోన్స్ లో స్ట్రెంగ్త్ అంటే కాల్షియం లేదు, మజిల్స్ అనేది వెయిట్ గా ఉండట్లేదు, అంటే సరిగ్గా లేదు వాళ్ళకి అనుకున్న వాళ్ళకి మనం CMD అనేది యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే పక్షవాతం అనేది వస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే అసలు పక్షవాతం ఎందుకు వచ్చింది, నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ నరాలు సరిగ్గా లేకపోతే గనక ఆ బ్లడ్ అనేది క్లాట్ అయిపోయి లోపల ఆ నరాలు కూడా సరిగ్గా పనిచేయక పక్షవాతం అనేది అటాక్ అయింది. సో ఎవరైతే ఇలాంటి ప్రాబ్లం ఉందో, నర్వస్ వీక్ గా ఉంది, బ్రెయిన్ సరిగ్గా షార్ప్ గా లేదు, సరిగ్గా పని చేయట్లేదు అనుకున్న వాళ్ళకి ఈ CMD యూజ్ చేయడం ద్వారా ఈ ఏదైతే ఈ 4 రకాలుగా బోన్స్ గాని, అంటే మనకి ఏవైతే లోపల బోన్స్ ఉన్నాయో ఎముకలు గాని, గుండె గాని, లేకపోతే వాళ్ళ మెదడు గాని, మజిల్స్ గాని, వీటి పనితీరు ఎక్సలెంట్ గా పనిచేసేలా చేసిద్ది ఈ CMD. సో అలా అన్నమాట. ఇంకోటి వచ్చేసి ఇంకా ఆల్రెడీ చెప్పాను, 84 మినరల్స్, 84 రకాల ఖనిజాలు. సో ఇవి మన శరీరానికి ఏదైతే అవసరమైన పోషకాలను అందిస్తాయి అన్నమాట. అవి అందడం ద్వారా మన బాడీ అనేది హైడ్రేటెడ్ గా ఉండిద్ది. అలాగే ఆ ఆమ్లతత్వం శరీరంలో ఉండడం ద్వారా చల్లదనాన్ని అందించి మనకి pH స్థాయి అనేది మెయింటైన్ చేసేలా ఉపయోగపడిద్ది అనమాట. సో అలాగే ఇంకా జీర్ణక్రియ, సో మన డైజెస్టివ్ సిస్టమ్ బాగుండడానికి ఉపయోగపడిద్ది. అలాగే జీర్ణం కూడా ఈజీగా డైజెస్ట్ అయ్యే విధంగా మనకి శక్తిని ఇచ్చిద్ది అనమాట. అలాగే ఇంకా చూసుకుంటే నిజానికి మనం ఆహారంలో తీసుకునేవి మహా అయితే 16 నుండి 18 మినరల్స్ వరకే మనకి ఆహారంలో దొరుకుతాయి. మిగిలిన మినరల్స్ అనేది అందవు అనమాట. సో వాటిని ఎలా తీసుకుంటామంటే మనం వాటర్ ద్వారానే తీసుకుంటాం. త్రూ వాటర్ లో మనకు అందుతున్నాయా ఈ రోజు అంటే అందడం లేదు. సో కాబట్టి మనకి ఇదేంటంటే శరీరంలో నీటి శాతం తగ్గకుండా, బాడీలో తేమదనం అనేది తగ్గకుండా, కొంతమంది ఎండలోకి వెళ్తారు, ఎండలోకి వెళ్ళినప్పుడు దాహం ఎక్కువ వేస్తుంది, కళ్ళు తిరిగి పడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. ఎందుకు అంటే వాళ్ళ బాడీ ఫాస్ట్ గా డీహైడ్రేట్ అయిపోయింది. సో కాబట్టి అలా కాకుండా ఇదేం చేసిద్ది అంటే ఈ CMD వాటర్ మనం తీసుకోవడం ద్వారా మన శరీరంలో నీటి ఏదైతే వాటర్ పర్సంటేజ్ తగ్గకుండా చూసిద్ది. అలాగే ఖనిజాల లోపం ఉన్నవారు, జీర్ణక్రియ సమస్యలు అంటే చెప్పాను కదా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఇవి మనం యూజ్ చేసుకోవచ్చు. మన శరీరంలో ఆమ్లతత్వం అంటే pH స్థాయి కూడా శక్తి సామర్థ్యాలు పెంచుకోవాలనుకుంటే కనుక మనం ఈ CMD అనేది వాడొచ్చు. ఇంకోటి చూసుకుంటే కనుక ఈ CMD వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే బూస్ట్ మెటబాలిజం, అంటే ఇక్కడ జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది. అలాగే సెల్యులార్ నరేజ్మెంట్, అంటే కణ పోషణకి ఇది బాగా పనిచేసిద్ది. ఇంకోటి మన చర్మం ఆరోగ్యంగా తేమగా ఉండేలా చేసిద్ది. మజిల్స్ అంటే ఏవైతే కొన్ని కండరాలు ఉంటాయో సో వాటిని పనితీరు అనేది బాగా చేసేలా చేసిద్ది. ఆల్కలైన్ నేచర్, అంటే బాడీలో ఒక స్థాయి ఉండిద్దండి pH లెవెల్ అని చెప్పి, అందరూ నోట్ చేసుకోండి పాయింట్. pH శాతం మన బాడీలో 7.5 అనేది ఉండాలి.
సో అలా ఉంటే మన బాడీలో pH స్థాయిలో ఉన్నట్టు, లేదంటే ఆల్కలైన్ నేచర్. సో మన బాడీలో 7.5 అనేది pH లెవెల్ ఉండాలి. సో ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి. సో అలాగే ఈ మినరల్స్ అన్ని ఏం చేస్తాయి అంటే అబ్జర్వ్ చేసుకుని మన బాడీకి కావాల్సిన విటమిన్స్ ని అందిస్తాయి. సో ఆ విధంగా ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి, యాసిడిక్ నేచర్, ఆల్కలైన్ నేచర్. సో వితౌట్ వెస్టిజ్ ప్రైమ్ సిఎండి, ఇది సిఎండి లేకుండా వాటర్ చూడండి ఏ స్థాయిలో ఉందో, ఇది మన సిఎండి ఉన్నది. సో సిఎండి లేనిది చూసుకుంటే కనుక మనకి 5 దగ్గరే ఉందన్నమాట, ఎసిడిక్ నేచర్ లో ఉన్నట్టు. ఆల్కలైన్ నేచర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి 7.5 అనమాట. 7.5 అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ ఏదైతే మన వెస్టేజ్ ప్రైమ్ సిఎండి వాటర్ అంటే లైక్ వాటర్ లో ఆ సిఎండి డ్రాప్స్ వేయడం ద్వారా మన బాడీలో 84 మినరల్స్ అని చెప్పాను కదా, ఇక్కడ చూడండి 8 కి 9 కి మిడిల్ లో ఉంది. సో ఆ విధంగా మన బాడీకి అనేది మెయింటైన్ చేసిద్ది. సో ఈ విధంగా ఒక ఎసిడిక్ నేచర్ అంటే ఏంది, మన బాడీ ఆల్కలైన్ నేచర్ అంటే ఏంటి అనేది మనకి తెలియాలన్నమాట. మన బాడీలో 7.5 pH ఉంటే అది మనకి ఆల్కలైన్ వాటర్. సో మన బాడీ ఆల్కలైన్ నేచర్ లో ఉన్నట్టు, మన బాడీకి అదే ఉండాలి, అదే అవసరం అన్నమాట. సో అలా ఇంకా చూసుకున్నట్లయితే కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను, నోట్ చేసుకోండి. ఇంకా ఏదైతే హ్యూమన్ బాడీకి కావాల్సిన వీటిల్లో జింక్ ఉండిద్ది అనమాట. ఈ జింక్ ఉండడం వల్ల ఏం చేసిద్దంటే ఇమ్యూనిటీ డెవలప్ చేసిద్దండి. సో ఇమ్యూనిటీ డెవలప్ చేసిద్ది. సో ఈ ఇమ్యూనిటీ డెవలప్ అవడం వల్ల ఏం జరిగిద్దంటే మన శరీరంలో ఫాస్ట్ గా డిసీజెస్ అనేది అటాక్ అవ్వు, అంటే తుమ్ములు రావడం, దగ్గు, జలుబు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి రావన్నమాట. అలాగే ఇంకోటి అయోడిన్ ఉండిద్ది అనమాట. ఏంటిది, ఈ సిఎండిలో అయోడిన్ ఉంటది. ఈ అయోడిన్ ఉండడం వల్ల ఏం జరిగిద్దంటే థైరాయిడ్ ప్రాబ్లం రాకుండా చూసిద్ది. నెక్స్ట్ మెగ్నీషియం ఉండిద్ది. మెగ్నీషియం ఉండడం వల్ల ఏంటంటే స్ట్రెస్ అయిపోతున్నారు, ఊరికినే నాకు చిరాకు వచ్చేస్తుంది అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి ఈ మెగ్నీషియం ఉండడం వల్ల స్ట్రెస్ నుంచి రిలీఫ్ వచ్చింది అనమాట. నెక్స్ట్ సల్ఫర్ ఉంటది. ఈ సల్ఫర్ ఉండడం వల్ల బాడీ డీటాక్సిఫికేషన్ అయ్యిద్ది. సల్ఫర్. సో ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి బాడీలో విష పదార్థాలు ఎక్కువైపోతున్నాయి, బ్యాడ్ టాక్సిన్స్ అంటారు. సో ఆ విష పదార్థాలు ఉండడం వల్ల నిజంగా మన బాడీకి ఎంత మంచి ఆహారాన్ని ఇచ్చినా, లేకపోతే ఏదైనా టాబ్లెట్స్ వేసుకున్నా సరే వాడి వాడి పని చేయదు అనమాట. ఎందుకంటే వాళ్ళ బాడీ పని అయిపోయింది, అంత టాక్సిన్స్ వేస్టేజ్ ఉందన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఇస్తే గనక బ్లడ్ ప్యూరిఫికేషన్ చేసి డీటాక్సిఫికేషన్ చేసిద్ది సిఎండి అనేది. సో అలాగా ఇంకా చూసుకున్నట్లయితే క్లోరైడ్ ఉండిద్ది అనమాట. ఇందులో క్లోరైడ్ ఉండడం వల్లనే డైజెస్టివ్ సిస్టమ్ ని బాగా డెవలప్ చేసిద్ది. సో డైజెస్టివ్ సిస్టమ్ బాగుండిద్ది అనమాట. నెక్స్ట్ క్రోమియం ఉంటది. క్రోమియం ఉండడం వల్ల సిఎండిలో బ్లడ్ లో షుగర్, బ్లడ్ లో చక్కెర స్థాయిని తగ్గించిద్ది. అలాగే కాపర్ ఉంటది. కాపర్ ఉండడం వల్ల ఫ్యాట్ అంటే కొవ్వు, లిపిడ్స్, ఏదైతే ఈ కాపర్ ఉండడం వల్లనే మనకి హార్ట్ డిసీజెస్ అనేది కూడా రాకుండా ఉంటాయి, స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బోరాన్ ఉంటది ఇందులో. ఈ బోరాన్ వల్ల ఏం జరిగిద్దంటే బ్రెయిన్, ఇప్పుడు బ్రెయిన్ కి కూడా పనిచేస్తుంది అని చెప్పాం కదా, బోరాన్ అనే పదార్థం ఉండడం వల్లనే ఇక్కడ ఏం జరిగిద్దంటే బ్రెయిన్, నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యిద్ది, స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. ఇంకా ఫాస్ఫరస్ ఉండిద్ది. ఈ ఫాస్ఫరస్ ఉండడం వల్ల ఏం జరిగిద్దంటే బోన్ యొక్క స్ట్రెంగ్త్, బోన్ స్ట్రెంగ్త్ పెంచడానికి ఉపయోగపడిద్ది అనమాట. ఇప్పుడు బోన్ స్ట్రెంగ్త్ అంటే సపోజ్ ఇప్పుడు మనం వెళ్తాము ఎక్కడైనా సడన్ గా పడితే పెలుసుగా ఉన్న బోన్స్ ఇరిగిపోతాయి అనమాట. సో అలా ఇరిగిపోకుండా బోన్స్ లో స్టామినా, స్ట్రెంగ్త్ ని పెంచుద్ది ఈ ఫాస్ఫరస్. అలాంటిది మనకి సిఎండి లో ఉంది. ఇంకోటి వచ్చేసి ఐరన్ ఉండిద్ది. ఐరన్ అంటే ఏంటి అంటే ఐరన్ శాతం అంటే బ్లడ్ అనమాట. ఆర్బిసి, రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఎర్ర రక్త కణాలు అనేది ఇంప్రూవ్మెంట్ ఉండిద్ది ఇందులో. ఈ సిఎండి మనం తీసుకోవడం ద్వారా ఎర్ర రక్త కణాలు బాగా ఇంప్రూవ్ అవుతాయి. ఇంకోటి ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాగుంటాయి మనకి. సో అలా ఇంకోటి వచ్చేసి సోడియం ఉంటది. మీరు సార్ నా వాయిస్ క్లియరా? క్లియర్ మేడం, కంటిన్యూ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సోడియం ఉంటది. ఈ సిఎండిలో సోడియం ఉండడం వలన వాతము, కఫము, ఇంకోటి ఏదైతే మనకి పేగుల్లో విషం. భలే ఊహలే. అమ్మా ఉంటా తల్లి. సో పేగుల్లో మేడం విషం కంటిన్యూ ఉండడం వలన, కంటిన్యూ. ఓకే సార్. సో పేగుల్లో విషం ఉండడం వల్ల ఏం జరిగిద్దంటే
ఆ విషాన్ని కూడా ఇది కిల్ చేసిద్ది. ఎందుకంటే ఆ మంచి ఆల్కలైన్ వాటర్ అనేది మనం తీసుకోవడం ద్వారా మన పేగుల్లో విషాన్ని తీసేసిద్ది, వాతాన్ని తీసేసిద్ది. వికారంగా ఉంటుంది అనుకున్న వాళ్ళకి కొంచెం కఫము, వాతము ఇలాంటివన్నీ ఉంటాయి చూసారా, అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని తీసేసిద్ది. ఎందుకంటే ఇందులో సోడియం ఉంటది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మేడం కొంచెం మ్యూట్ చేసుకోండి, ఎవరైతే ఉన్నారో మేడం జూమ్ ఒక్క లో నిమిషం ప్రతి ఆగండి, ఒక్కరు 1 minute వెయిట్. మ్యూట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కంటిన్యూ మేడం, మీరు అన్మ్యూట్ చేసుకోండి. కంటిన్యూ మేడం, కంటిన్యూ. ఓకే సార్. సో సోడియం ఉండడం వల్ల ఏం జరిగిద్దంటే, సో ఈ విధంగా మనకి పేగుల్లో ఉన్న విషాన్ని తీసేసిద్ది. నెక్స్ట్ సిలీనియం ఉంటది. ఈ సిలీనియం అనేది మేడం ఇది స్క్రీన్ ఉండడం షేర్ వల్ల అవ్వట్లేదు. సార్ ఇప్పుడు ఓకేనా? స్క్రీన్ షేర్ అవ్వట్లేదు, స్క్రీన్ షేర్ చేయండి. సార్ ఇప్పుడు షేర్ అవుతుందా? అవ్వట్లేదు మేడం. సార్ ఓకేనా? లేదు మేడం, రావట్లేదు. మీకు షేర్ ఆప్షన్లో రావట్లేదా? చూస్తున్నాను సార్. సార్ ఓకేనా? ఎస్, కంటిన్యూ మేడం, కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. సిలీనియం ఉండడం వలన మనకి ఆస్తమా, ఎవరికైతే ఆస్తమా ప్రాబ్లం ఉంది, లేకపోతే క్యాన్సర్ ప్రాబ్లం ఉంది, నెక్స్ట్ ఇంకోటి ఎలర్జీస్. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే తెలియకుండానే ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఉంటే కూడా ఎలర్జీస్ వస్తాయి. అంటే చేతి మీద ర్యాషెస్ రావడం కానీ, దద్దుర్లు రావడం కానీ, కొంచెం ఎలర్జీ వస్తుంది అనమాట. అలాంటి ఎలర్జీ ప్రాబ్లం కూడా మనకి ఈ సిలీనియం అనే ఇది ఉండడం వలన, సిఎండిలో సిలీనియం ఉండడం వలన ఇంక్లూడ్ అయ్యి ఈ ఎలర్జీ ప్రాబ్లం తగ్గించిద్ది. నెక్స్ట్ రక్తహీనత, అంటే బ్లడ్ అనేది సరిగ్గా లేదు. సో రక్తహీనత అంటే మనకి ఏదైతే ఒంట్లో శరీరంలో బలం తగ్గిపోయిద్ది. సో నరాలు లాగేస్తున్నట్టు కానీ, సో ఈ విధంగా బ్లడ్ ఫ్లోయేజ్ అనేది తగ్గిపోతే కూడా ఆ ప్రాబ్లం వస్తుంది. సో అలాంటి ప్రాబ్లంకి మనం సిఎండి ఇవ్వచ్చు. అట్లా మలబద్ధకం, అంటే ఏదైతే డైజెషన్ సరిగ్గా లేదు అని అనుకున్న వాళ్ళకి, మలబద్ధకం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మనం ఈ సిఎండి అనేది ఇవ్వచ్చు. ఈ సిఎండి ఇవ్వచ్చు అంటే ఇందులో సిలీనియం ఉంది కాబట్టి ఈ విధంగా పనిచేసిద్ది అనమాట. సో ఇంకోటి వచ్చేసి లేడీస్ కి ఎవరికైతే పీసీఓడి ప్రాబ్లం ఉంది, సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, నెక్స్ట్ డయాబెటిస్ అంటే షుగర్ ప్రాబ్లం, షుగర్ ని కంట్రోల్ చేయడానికి, నెక్స్ట్ పెరాలసిస్, పెరాలసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, సంతానోత్పత్తికి. సో ఇప్పుడు నోట్ చేసుకోండి ఎవరెవరికి మనం ఈ ప్రోడక్ట్ ఇవ్వచ్చు అనేది. లేడీస్, ఎవరైతే లేడీస్ కి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, లేదు షుగర్ ప్రాబ్లం డయాబెటీస్ పేషెంట్స్ కి, నెక్స్ట్ పెరాలసిస్, ఎవరైతే పెరాలసిస్ వచ్చింది వాళ్ళ బ్రెయిన్ నర్వస్ ఫంక్షన్ అనేది మంచిగా ఉండడానికి పెరాలసిస్ కి ఇవ్వచ్చు. ఎక్సలెంట్ రిజల్ట్ ఉండిద్ది ఇందులో, అసలు నో డౌట్. సో ఆ విధంగా నెక్స్ట్ సంతానోత్పత్తి. సో ఎవరికైతే పిల్లలు పుట్టలేదు, సో పిల్లలు పుట్టే ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళకి మనం ఈ సిఎండి సజెషన్ చేయొచ్చు. ఇంకోటి మైగ్రేన్ హెడేక్. ఎందుకు మైగ్రేన్ హెడేక్ అంటే
సో నరాలు అని చెప్పాను కదా, ఏదైతే బ్రెయిన్ ఫంక్షనింగ్ కి ఇది బాగా ఉపయోగపడిద్దని చెప్పాను కాబట్టి, సో మైగ్రేన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హెయిర్ ఫాల్ అవుతుంది, ఎయిర్ బాగా లూజ్ అవుతుంది అని అనుకున్న వాళ్ళకి మనం ఇవ్వచ్చు. నెక్స్ట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎవరికైతే ఉందో ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కి సంబంధించి కూడా మనం ఈ సిఎండి అనేది సజెషన్ చేయొచ్చు. జాయింట్ పెయిన్స్ అంటే హెవీగా జాయింట్ పెయిన్స్ వచ్చేస్తున్నాయి అనుకున్న వాళ్ళకి కూడా మనం ఈ సిఎండి అనేది రికమెండ్ చేయొచ్చు. సో ఈ విధంగా ఒక్కటే ప్రొడక్ట్, బట్ దీని యొక్క బెనిఫిట్ చూసుకున్నట్లయితే గనక ఎవ్రీథింగ్ ఏదైతే మీకు స్టార్టింగ్ లో చెప్పానో, మెదడు పనితీరుకి, మన గుండె పనితీరుకి, నర్వస్ సిస్టమ్ కి, హార్ట్ కి సంబంధించి, మనకి ఏదైతే జాయింట్స్ అంటే ఎముకల్లో కాల్షియం తగ్గిపోతుంది, ఎముకల బలానికి. నెక్స్ట్ మనకి ఏదైతే ఇంకా బోన్స్, మజిల్ బిల్డింగ్ అంటే కండరాలు బలహీనత లేకుండా ఉన్న ప్రాబ్లంకి, ప్రతి ఒక్క ప్రాబ్లంకి మనం ఈ సిఎండి అనేది రికమెండ్ చేసుకోవచ్చు. ఒకటండి, ప్రాబ్లం వస్తేనే అని కాదు, ప్రాబ్లం అనేది రాకముందే మనం యూజ్ చేసుకుంటే గనక, ఇప్పుడు చాలా వరకు ఏంటంటే మతిమరుపు రావడం, మర్చిపోవడం త్వరగా, ఇంకోటి ఏంటంటే ఒకటి ఏదైనా సంఘటన జరిగితే అది గుర్తుండలేకపోవడం ఎక్కువ జరుగుతుంది ఈ మధ్య కాలంలో. చూసుకున్న వాళ్ళతో చూసుకుంటే కనుక ఎందుకు అలా అంటే, వాళ్ళు విపరీతంగా ఫోన్స్ యూజ్ చేసి చేసి ఏదైతే దీనికి అలవాటు పడిపోయి మర్చిపోతున్నారు, బ్రెయిన్ ఫంక్షనింగ్ లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో కాబట్టి ఏంటంటే ఈ ప్రోడక్ట్ అందరూ ఫస్ట్ థింగ్ మనమందరం యూజ్ చేద్దాం. సో మనమందరం యూజ్ చేద్దాం ఫస్ట్, తర్వాత ప్రతి ఒక్కరికి మనం రికమెండ్ చేయొచ్చు. ఎందుకంటే ఏదైనా కానీ దాని పనితీరు మనకు తెలిస్తేనే మన బాడీలో ఎలా పనిచేస్తుందని మనం ధైర్యంగా రికమెండ్ చేయడానికి పాసిబిలిటీ ఉండిద్ది. నేను సిఎండి యూజ్ చేస్తాను, సో ప్రతిరోజు ఫీల్డ్ వర్క్ వెళ్ళేటప్పుడు. సో ఎందుకంటే మనం బయట ఎవరికైనా సరే మనం చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది, అంటే మనకు వచ్చే ప్లాన్స్ కానీ అది ఇది. సో ఎప్పుడైతే మనం సిఎండి వాటర్ అనేది తీసుకుంటామో దానివల్ల మనకి బ్రెయిన్ ఫంక్షనింగ్ చాలా బాగుంటది. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ జూమ్ లో ఉన్నారో ప్రతి ఒక్కరు ఫస్ట్ థింగ్ మనం కొనుక్కుందాం, మనం వాడతాం. సో దీని పీవీ కూడా మంచిగా ఉంటది, 950 రూపీస్ పడిద్ది మనకి ఇది. సో దీనివల్ల మనకి పీవీ కూడా మంచిగా ఉండిద్ది, మనం జనాల్లో ప్రమోట్ చేసుకున్న మంచి బిజినెస్ గ్రోత్ కూడా అయ్యిద్ది. దీనివల్ల ఎంతైతే బెనిఫిట్స్ ఉందో మనకి ఆరోగ్యపరంగా, అలాగే నెక్స్ట్ హెల్త్ పరంగా కూడా ఎంత బెనిఫిట్ ఉందో, మనం బయట జనాల్లోకి తీసుకెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి ఈ ప్రోడక్ట్ కూడా బాగా యూజ్ అయ్యిద్ది. ప్రతి ప్రాబ్లంకి ఇది సొల్యూషన్. వాటర్ లో కావాల్సిన మినరల్స్ మనకు అందుతాయి, మన బాడీ ఫుల్ వాటర్ గా, ఎనర్జెటిక్ గా, మంచిగా యాక్టివ్ గా ఉండడానికి సహాయపడుతుంది. సో ఇప్పుడు ఏవైతే చెప్పానో అవన్నీ కూడా ఈ సిఎండి ద్వారా మనకు అందుతాయి అన్నమాట. ఇంకా చూసుకున్నట్లయితే ఈ సిఎండి అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఒక కంపెనీ. సో ఈ కంపెనీ ఇంటర్నేషనల్ మినరల్స్ హౌసెస్ అనేది ఈ కంపెనీ మనకి ఇది ప్రెస్టీజియస్ గా మనకి దీన్ని ఓకే అని సర్టిఫై చేశారనమాట. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే ఈ సిఎండికి మనకి హలాల్ సర్టిఫికేట్ ఉంది, కోషర్ సర్టిఫికేట్ ఉంది, ఎన్ఎస్ఎఫ్ సర్టిఫికేట్ ఉంది, ఇలాగా జనరల్ రికగ్నైజ్డ్ యాజ్ సేఫ్ అని ఈ 4 సర్టిఫికేషన్స్ మనకి ఈ సిఎండికి ఉన్నాయి అనమాట. సో ఆ విధంగా ఈ ప్రోడక్ట్ అనేది మనకి బాలి గారు లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఈ ప్రోడక్ట్ మీద మనకి ఒక వీడియో అనేది ప్లే చేస్తాను. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియో ఎండింగ్ అయిపోయేంత వరకు అసలు ఏం జరుగుతుంది, ఈ రోజు మనం ఎలాంటి వాటర్ తీసుకుంటున్నాము, మన వాటర్ లో ఎలాంటి పోషకాలు అందుతున్నాయి, ఈ రోజు ఏం అందట్లేదు అనే లైవ్ డెమో అనేది నేను మీకు చూపిస్తాను. ప్రతి ఒక్కరికి ఉండి ఈ డెమో చూడాల్సిందిగా కోరుతున్నాను. మనకు ఆల్రెడీ సలీం సార్ అని చెప్పేసి యూట్యూబ్ లో జరిగింది దీన్ని. సో ఇది ప్రతి ఒక్కరు చూడాలి, మనం తెలుసుకోవాలి ఈ రోజు ఎలాంటి వాటర్ మనం తాగుతున్నాం అని చెప్పేసి. సో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు హలో ఎలాంటి ఫ్రెండ్స్, గుడ్ డిస్టర్బెన్స్ మార్నింగ్. లేకుండా నా పేరు సలీం, నేను హైదరాబాద్ లో ఉంటాను. ఈ రోజు చూస్తారని అనుకుంటున్నాను. సో వీడియో షేర్ అయింది సార్. ఆడియో ఓకేనా సార్ గోపి సార్? ఓకే మేడం, ఓకే. సో 8 minutes ఉంది ఈ వీడియో. ఇది కనుక మనం చూస్తే ఇది క్లియర్ గా మనకి ఒక విజన్ అయితే వచ్చేసిద్ది కంపల్సరీ. ప్రతి ఒక్కరు ఈ ప్రోడక్ట్ పట్ల దీని యొక్క గొప్పతనం తెలుసుకుంటారు. చాలా ఒక ముఖ్యమైన విషయం గురించి నేను ఈ రోజు మాట్లాడుతున్నాను. ఈ రోజు ప్రతి ఒక్కరికి నీళ్ళు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు మనం నీళ్ళు తాగుతాము.
సో నీళ్లు మంచి నీళ్ళు మినరల్ వాటర్ తాగడం చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఈరోజు ప్రస్తుతం మనం తాగుతున్న నీళ్ళు ఎటువంటి నీళ్ళు ఉన్నాయి, సో ఎటువంటి నీళ్లు తాగాలి అనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను. అన్నిటికంటే ముందు మనకు నీళ్ళల్లో ఉండాల్సింది ఏంటి అంటే టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అంటారు. సో అది మనకు WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే 100 నుంచి 300 వరకు ఉండొచ్చు అని అంటున్నది. సో ఈరోజు మనం తాగే బోర్ నీళ్ళల్లో ఇక్కడ నేను చూపించబోతున్నాను. బోర్ నీళ్ళల్లో ఎంత ఉంది, మనకు మంజీరా వాటర్లో టీడీఎస్ ఎంత ఉంది, ఇది టీడీఎస్ చెక్ చేసే మీటర్ అనమాట. సో తర్వాత వాటర్ ప్యూరిఫైర్ అయిన తర్వాత వాటర్ ఏ విధంగా టీడీఎస్ తగ్గిపోతుంది అనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను. ఇప్పుడు నేను టీడీఎస్ మీటర్ ఇది ఆన్ చేశాను. సో మీకు కనిపిస్తుంది 000 కనిపిస్తుంది కదా, రైట్. సో ఇప్పుడు ఇది వచ్చేసి మీరు చూస్తున్నారు ఇక్కడ బోర్ వాటర్ తీసుకున్నాను, తర్వాత ఇది మంజీరా వాటర్, తర్వాత ఇది మార్కెట్లో దొరికే 20 లీటర్స్ క్యాన్ వాటర్, తర్వాత ఇది వెస్టీజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ వాటర్. ఈ 4 వాటర్స్ ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ మనం బోర్ వాటర్ చెక్ చేద్దాం టీడీఎస్ ఎంత ఉందనేది. ఓకే, సో ఇక్కడ నేను ఇది హోల్డ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను, హోల్డ్ చేశాను. సో ఎంత ఉందో ఒకసారి మీరే చూడండి, 959. ఓకే, ఇది టీడీఎస్ ఉందన్నమాట, అంటే 300 ప్లస్ ఉంది. ఇది మనం తాగకూడదు. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇక్కడ 0 చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మంజీరా వాటర్, ఇది గిట్ట హోల్డ్ చేశాను, 441 చూపిస్తుంది. 441 కనిపిస్తుంది కదా, రైట్, 441. సో ఇక్కడ ఏమైందంటే దీంట్లో టీడీఎస్ ఆల్రెడీ 300 ప్లస్ ఉంది, దీంట్లో కూడా 300 ప్లస్ ఉంది. సో ఇక్కడ చూద్దాం, ఇది వాటర్ ప్యూరిఫైర్ చేసింది కాబట్టి ఇప్పుడు వాటర్ ప్యూరిఫైర్ చేసిన తర్వాత ఎంత ఉందనేది దీంట్లో చూద్దాం. సో ఇది చూస్తే కనుక ఇది వెస్టీజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ వాటర్, దీంట్లో ఎంత ఉంది మీరు చూడండి, ఇక్కడ 50 అనేది కనిపిస్తుంది మీకు. ఎంత? 50 ఉంది. అంటే 100 నుంచి 300 మధ్యన ఉండాలి. అంటే దీంట్లో నుంచి మామూలుగా మొత్తం క్లీన్ చేసింది. వాటర్ ప్యూరిఫైర్ అనేది మంచి చెడు అనేది ఏం తెలియదు, మొత్తం క్లీన్ చేస్తుంది. తర్వాత మార్కెట్లో దొరికే ఇంకొక 20 లీటర్ క్యాన్ తెచ్చి వాడతాం కదా, దాంట్లో ఎంత ఉంది అంటే టీడీఎస్ చూస్తే కనుక 31 ఉంది. ఓకే, వాటర్ ప్యూరిఫైర్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో మంచి చెడు అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఓకే, సో వాటరు ప్యూరిఫైర్ చేయకముందు ఎలా ఉంది, ప్యూరిఫైర్ చేసిన తర్వాత ఎలా డెడ్ అవుతుంది ఇప్పుడు నేను చూపించబోతున్నాను. సో ఇది వచ్చేసి మీరు చూసినట్లయితే ఇది ఉంది కదా, సో ఇది లైట్ అనేది వస్తుంది, రైట్. ఇప్పుడు దీంట్లో పెడుతున్నాను నేను, ఇది వచ్చేసి బోర్ వాటర్లో ఏమైంది, లైట్ అనేది వస్తుంది. ఓకే, అంటే దీంట్లో మినరల్స్ ఉన్నాయి, సాలిడ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఓకే, తర్వాత వచ్చేసి మంజీరా వాటర్, దీంట్లో ఏముంది, తక్కువ వస్తుంది, ఎక్కువ రావట్లేదు, తక్కువ వస్తుంది, ఎందుకంటే ఫిల్టర్ చేయడం జరిగింది కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వద్దాం, దీంట్లో ఏముంది, ఇది వెస్టీజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ వాటర్, దీంట్లో గిట్ట లైట్ రావట్లేదు, అంటే మినరల్స్ మొత్తం దీంట్లో అన్నీ క్లీన్ అయిపోయినాయి. తర్వాత మార్కెట్లో దొరికేది దీంట్లో గిట్ట క్లీన్ అయిపోయినాయి, దీంట్లో గిట్ట ఏం లేవు. ఇదేంది, కంప్లీట్గా డెడ్ వాటర్ అనమాట, రైట్. ఇక్కడ చూసినట్టయితే లైట్ వస్తుంది. ఇక్కడ సేమ్ వెస్టీజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ వాటర్ తీసుకున్నాను. సో ఇక్కడ కూడా చూడండి, ఇది గిట్ట డెడ్ ఉంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ డెడ్ ఉంది, అంటే వాటర్లో నుంచి కరెంట్ మూవ్ అవ్వట్లేదు, మినరల్స్ అనేది లేవు, రైట్. సో ఇప్పుడు ఈ టెస్ట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఈ టెస్ట్ పక్క పెట్టినాము. సో వాటరు ప్యూరిఫైర్ చేస్తే ఈ విధంగా అవుతుంది. అసలు చేయాల్సిన అవసరం ఏముంది, అసలు వాటర్లో ఎన్ని రకాల మెటల్స్ ఉన్నాయి ఇవన్నీ నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇది ఎలక్ట్రోలైజర్ అంటారండి. ఇది ఏంటంటే వాటర్లో ఉన్న మంచిని చెడుని రెండింటిని గ్రహిస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఈ మెటల్ ఏదైతే ఉందో ఇది చెడును గ్రహిస్తుంది, ఈ అల్యూమినియం ఏదైతే ఉందో ఇది మంచిని గ్రహిస్తుంది. ఇప్పుడు నేను రెండు ఆన్ చేస్తున్నాను. ఇది ఫిల్టర్ చేసిన వాటర్, ఇది మన బోర్ వాటర్, ఇది వచ్చేసి మనకు మంజీరా వాటర్. ఇది ఆన్ చేశాను, ఇది ఆన్ చేశాను. సో మనకు వాటర్లో ఎన్ని రకాల కలుషితమైన మలినాలు, మెటల్స్, సాలిడ్స్, ఆర్సనిక్, కాపర్, ఇంకా ఇవన్నీ ఉన్నాయి, లీడ్ ఇవన్నీ ఉన్నాయి. ఇది మనం వాటర్లో చూస్తున్నాము. సో ఇంతకుముందు ఎంత ఫ్రెష్ ఉండే వాటర్, కానీ ఇప్పుడు మనం తాగేలాగా ఉందా, లేదు. సో దీని గురించి ఖచ్చితంగా మనం వాటర్ ప్యూరిఫైర్ అనేది వాటర్ ప్యూరిఫైర్ చేసిన వాటర్ తాగవలసిన అవసరం ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే దీంట్లో మొత్తం క్లీన్ అయిపోయింది, కాబట్టి దీంట్లో ఏమీ లేదు, ఎందుకంటే ఇది కంప్లీట్గా డెడ్ వాటర్. కానీ దీంట్లో ఉన్నాయి, కాకపోతే ఇది మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఓకే ఓకే తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం ఏం చూసాము, దీంట్లో టీడీఎస్ ఎక్కువ ఉంది, క్లీన్ చేస్తే ఈ విధంగా డెడ్ తయారైంది. ఓకే, సో ఇప్పుడు ఏదైతే డెడ్ తయారైందో వాటర్, సో దీన్ని ఇప్పుడు మనం చెక్ చేద్దాం. మనకు వెస్టీజ్ ఒక కొత్త ప్రోడక్ట్, చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ తయారు చేయడం జరిగింది. ఇది వచ్చేసి సిఎండి ప్రోడక్ట్. ఇది సిఎండి ప్రోడక్ట్ అంటే
మనకు అమెరికా నుంచి తెప్పించారు. ఇది అమెరికా నుంచి వస్తుంది, అమెరికా నుంచి తెప్పించినది అనమాట. ఇది వచ్చేసి మినరల్స్ ఉంటాయి దీంట్లో, 84 ఎసెన్షియల్ మినరల్స్ అనేవి దీంట్లో ఉంటాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, సో నిశ్చితం ఇప్పుడు చూడండి. సో ఇది ఇక్కడ నేను కరెంట్ ఆన్ చేశాను కదా, లైట్ వస్తుంది కదా. సో లైట్ వస్తుంది కదా, ఇప్పుడు దీంట్లో వేసాను, లైట్ వస్తుందా? రావట్లేదు. కానీ దీంట్లో నేను మినరల్స్ యాడ్ చేస్తున్నాను. ఇది మనకు CMD 84 ఎసెన్షియల్ మినరల్స్ ఉంటాయి, వెస్టీజ్లో దొరుకుతుంది. సో ఇప్పుడు దీంట్లో 1 2 3 ఏమైంది, దీంట్లో మినరల్స్ నేను యాడ్ చేశాను. ఈ మినరల్స్ అనేది యాడ్ చేయడం వల్ల ఇక్కడ లైట్ అనేది రావడం జరిగింది. ఓకేనా? ఇదిగోండి, ఇంతకుముందు ఏముండేది, డెడ్ వాటర్ ఉండే, కానీ ఇప్పుడు ఏమైంది, మినరల్స్ యాడ్ చేసేసరికి లైట్ అనేది వెలగడం జరుగుతుంది. లైట్ క్లియర్ కదా. ఇప్పుడు మనం మినరల్స్ అనేవి యాడ్ చేసినాం. ఏదైతే డెడ్ వాటర్ ఉండేనో దాంట్లో మినరల్స్ యాడ్ చేసాము. రెండవది pH లెవెల్ చెక్ చేద్దాం. pH లెవెల్ అంటే, సో మీరు ఒకవేళ pH లెవెల్ ఉంటే కనుక ఇది చూడండి, ఇది ఒక pH లిక్విడ్ అనమాట. ఇది లిక్విడ్ మనం టెస్ట్ చేసేది. ఇక్కడ రెడ్ ఎల్లోలో ఉంటే కనుక యాసిడిక్ అనమాట. సో బ్లూలోకి వచ్చేస్తే కనుక ఆల్కలైన్. యాసిడిక్ నుంచి ఆల్కలైన్కి మన CMD ప్రోడక్ట్ ఏ విధంగా తయారు చేస్తుందో చూద్దాం. సో ఫస్ట్ ఈ వాటర్ చూసుకుంటే కనుక ఇదేంది, వాటర్ ప్యూరిఫైర్ వాటర్. ఓకే, సో దీంట్లో మనం TDS కూడా చెక్ చేసుకోవచ్చు. సో TDS చెక్ చేస్తే ఎంత ఉంది, 45 ఉంది. ఓకే, ఇది కంప్లీట్గా డెడ్ వాటర్. ఓకే, సో ఇది యాసిడిక్ వాటర్. ఇది ఏం వాటర్ అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది కంప్లీట్గా. సో దీంట్లో ఇది 3 డ్రాపులు వేస్తున్నాం మనం. 1 2 3 3 డ్రాప్స్ వేయడం వల్ల ఏమైంది, ఇది ఫిల్టర్ అయింది కాబట్టి ఇది యాసిడిక్గా తయారైంది. ఏమైంది, ఎల్లో అయిపోయింది. కనిపిస్తుంది కదా, ఎల్లో అయిపోయింది. ఇప్పుడు ఇది ఫిల్టర్ చేసాం కానీ యాసిడిక్గా తయారైంది. సో ఇప్పుడు దీంట్లో మినరల్స్ అనేది మనం యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇదేమైంది, యాసిడిక్ నుంచి మీకు కనిపిస్తుంది కదా ఆల్కలైన్కి తయారైంది. అంటే మనం ఫిల్టర్ చేసిన వాటర్ ఏదైతే ఉందో ఆల్కలైన్, యాసిడిక్ నుంచి ఆల్కలైన్ గిట్ట తయారైంది అనమాట, అంటే చేంజ్ అయింది. సో ఇది చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్. ఇది CMD అనేది మీరు వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్ నుంచి తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరు వాడాలి. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం చాలామందికి క్యాన్సర్లు కానీ, యాసిడిక్ ప్రాబ్లం కానీ, ఇంకా తర్వాత మనకు లావు కావడం కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, థైరాయిడ్ కానీ, ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మినరల్స్ లోపం వల్లనే ఉంది. ఎందుకంటే మినరల్స్ ఏవైతే ఉన్నాయో మనం తీసుకున్న ఫుడ్లో నుంచి ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో అవి సెల్యులర్ లెవెల్ వరకు తీసుకెళ్ళడానికి ఒక ట్రాన్స్పోర్టర్ పనిచేస్తుంది అనమాట. కానీ ఈరోజు మనం తీసుకునే వాటర్లో మన మినరల్స్ లేకపోవడం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇది చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాడాల్సిన ప్రోడక్ట్. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. చూసారు కదా డెమో. సో మన వాటర్లో అంటే లైక్ మన ఏదైతే వాటర్లో CMD అనేది మనం యూజ్ చేయడం వల్ల అది మనకి ఎలా అందుతుంది అనేది, సో ఆ విధంగా మన ప్రోడక్ట్ ఉంటుంది. సో ఇంకా చూసుకుంటే కనుక మీకు చెప్పాను స్టార్టింగ్లోనే అది మనకి ఏ రకంగా ఎన్ని విధాలుగా పనిచేస్తుంది ఏంటి అని చెప్పేసి. సో మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి, ఇక్కడ ఏదైతే ఉందో ఈ 4 బేస్లో మన బ్రెయిన్, మజిల్, హార్ట్, బోన్స్, ఈ 4 యొక్క పనితీరు అనేది అద్భుతం. అంటే నర్వస్ సిస్టమ్కి బాగా పనిచేసిద్ది. నరాలు వీక్నెస్ ఉన్నా, బలహీనతగా ఉందా, లేకపోతే జాయింట్ పెయిన్స్, గ్యాస్, క్యాన్సర్, PCOD ప్రాబ్లమ్స్. సో ఈ విధంగా మీకు లాస్ట్లో ఏవైతే కొన్ని పాయింట్స్ చెప్పానో, మైగ్రేన్ హెడేక్ ఉన్నా సరే, లేకపోతే సంతాన ఉత్పత్తి ఈ ప్రాబ్లం ఉన్నా సరే, అయితే షుగర్ ప్రాబ్లం ఉంది, చక్కెర స్థాయి అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంది, అది తగ్గాలి అని అనుకున్నా సరే పెరాలసిస్ కి మెయిన్ రికమెండ్ చేసుకోవచ్చు. అలా మైగ్రేన్, హెయిర్ ఫాల్, గ్యాస్, జాయింట్ పెయిన్స్ ఇలాంటి సమస్యలు ఎవరికైనా సరే మీరు చక్కగా రికమెండ్ చేయొచ్చు. ఎక్సలెంట్ ప్రోడక్ట్ మంది. సో ఇంకా చూసుకున్నట్లయితే దీని యూజేజ్ ఏంటి అంటే 1 లీటర్ వాటర్లో 7 డ్రాప్స్ వేసుకుంటే చాలు. సో ఇవి తాగడం ద్వారా మనం
డైలీ తీసుకోవడం ద్వారా మనకు అసలు సమస్య అనేది రాదు. మన మినరల్స్ అందుతాయి, మనకి పోషకాలు బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఎవరికైనా రికమెండ్ చేస్తే గనక ది బెస్ట్ అవుట్పుట్ అనేది వచ్చింది. మంచి రిజల్ట్. కాస్ట్ చూసుకుంటే ఓన్లీ 950 రూపీస్. బయట ఆల్కలైన్ వాటర్ ఇప్పుడు సెలబ్రిటీస్ వాళ్ళు తీసుకోవాలంటే లీటర్ వచ్చేసి 1000 రూపాయలు 1500 పెట్టి కూడా కొనుక్కుంటారు. కానీ మన అదృష్టం ఏంటంటే బాలి గారు తయారు చేసిన ప్రోడక్ట్ ఓన్లీ 950 రూపీస్ కి మనకు దొరుకుతుంది. చాలా తక్కువ కాస్ట్. ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం అందరం కన్జ్యూమ్ చేద్దాము, తర్వాత మనం ప్రతి ఒక్కరికి రికమెండ్ చేద్దాము. సో ఇలాంటి అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సో కొద్దో గొప్ప అంటే మీ అందరికీ నా నుంచి కొంత నాలెడ్జ్ అందిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ గోపిరాజ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక వీడియో చూద్దాం మేడం. ఓకే సార్. ఇది అయిపోయిన తర్వాత మనం మాట్లాడదాం సెక్షన్ మీద. ఓకే సార్. సో వీడియో కనపడుతుంది కదా, అబ్జర్వ్ చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా. మేడం వినపడుతుంది కదా వాయిస్? ఎస్ సార్, క్లియర్. సో వీడియోని అబ్జర్వ్ చేయండి, అసలు ఏం జరుగుతుందో ఒక్కసారి చూడండి. आराम से बैठना, आपको ऐसा लोड नहीं लेना है, आराम से बैठना है, ठीक है। आप क्या करोगे, इधर से 2 जन इधर से इनके इधर हाथ डालोगे, आप इधर डालोगे, 2 जन इधर से ये से इधर, हाँ, और उधर से इधर, हाँ, और इनको उठाने की कोशिश लेकिन करें। आप है ना चेयर वहीं पर है तो आप थोड़ा सा आगे नहीं नहीं चेयर मत लो, बस थोड़ा सा, और आप ऐसे बैठो, ऐसे, अभी रुक जाओ, ठीक है। एक सेकंड। चलो 2 जन इधर से आए। अब 2 जन आ जाओ, ये पकड़ो, ऐसे ऐसे, हाँ इधर आ जाओ ना, अभी इधर, हाँ इधर। ए भाई ये आप यहाँ पर आ जाओ, ये भगवान थोड़ा बाजू में लेता है ना, प्रेशर क्यों करना है? अब आप वो तो राउंड होगा शरीर हल्का थोड़ा शरीर। अब उनको उठाने की इनको आप उठाने की कोशिश करो, अब उठाने की कोशिश करो, लगाओ तब तक, लगाओ, नहीं उठा, नहीं उठ रहे, नहीं उठ रहे, ठीक है रुक जाओ। अब हम लोग क्या कर रहे हैं कि इस पानी के अंदर हम लोग सीएमडी डाल रहे हैं, थोड़ा यहाँ पर ये देखो सीएमडी डाल रहा हूँ मैं इसके अंदर, ठीक है, ओके। अब एक काम करो, 2-2 3-3 गुट आप लोग पियो इसको। सब लोग पियो, 2-2 घुट पी लो, बस पूरा मत पी लेना बाकी। और एक घुट पी लो, आप क्यों पियो, आपको ज्यादा दे और अभी पियो देखो यार, अभी उनको और एक दे दो। थोड़ा सा पियो। और ना लंबी सांस लेना, अब डीप ब्रीथ लेना, जैसे 3-4 बार। चलिए वापस से आप लोग आ जाओ, जैसे किया था वैसे करना है। नीचे, हाँ लगाओ, नीचे हाथ लगाओ, नीचे से उठाओ, नीचे से उठाओ, हाँ ऐसे एक आप भी करो। चलिए अभी उठाओ, 1 2 3 उठाओ, उठाओ। సో సో లీడర్స్ చూసారు కదా. సో దట్ ఈజ్ పవర్ ఆఫ్ సిఎండి డ్రాప్స్ అండి. సో ఈరోజు మేడం ఏదైతే సెషన్ చేశారో, సో అమేజింగ్ ప్రోడక్ట్ అని చెప్తాను నేను. చూశారు కాబట్టి లాస్ట్లో వీడియో చూడండి, అమేజింగ్ రిజల్ట్ అన్నమాట. అంటే మనం ఈ సిఎండి తీసుకోవడం వల్ల మన నర్వస్ సిస్టమ్, మజిల్ స్ట్రెంగ్త్ ఇమ్మీడియట్లీ రియాక్షన్, అంటే ఇమ్మీడియట్లీ కూడా ఆ యొక్క బలం అనేది వచ్చే అవకాశం ఉంది ఒక మనిషికి. సో మరి చూడండి, ఒక 4 వ్యక్తులు ఫింగర్స్ మీద లేపలేకపోయారు ఫస్ట్, మరి తాగిన విత్ ఇన్ సెకండ్స్లో ఒక మనిషిని పైకి ఎలా లేపగలిగారు? సో అంటే దాంట్లో అంత ఉందన్నమాట.
సో కాబట్టి ప్రతి ఒక్కరు కన్జ్యూమ్ చేయండి. మేడం, ఈరోజు ఏదైతే మీరు ఇచ్చిన సెక్షన్ ఏదైతే ఉందో, సో అమేజింగ్, వండర్ఫుల్ మేడం. ఎందుకంటే ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈరోజు మనం మంచిగా వాటర్ తీసుకోవాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచి గాలి తీసుకోవాలి అని ఏదైతే చెప్పుకుంటున్నామో, సో వాస్తవంగా మనందరికీ తెలియాలి అది. సో మనందరికీ తెలియాలి కాబట్టి ఈరోజు మీరు ఇచ్చిన ఈ సెషన్ ఏదైతే ఉందో, సో సూపర్ మేడం, సూపర్. మంచి నాలెడ్జ్ని గెయిన్ చేశారు. సో అదే నాలెడ్జ్ని అందరికీ పరిచయం చేశారు కాబట్టి సో 100% మీ ఇచ్చిన సెషన్లో మంచి మంచి పాయింట్స్ నేర్చుకున్నాం. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకుంటారని అనుకుంటున్నాను. సో లీడర్స్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఎక్సలెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. లీడర్స్, ఫాస్ట్గా హ్యాండ్ రేస్ చేయండి. సో ఏదైతే ఈరోజు జరిగిన ఈ సిఎండి మినరల్ డ్రాప్స్ ఏదైతే ఉందో, సో దీని మీద ఏదైతే మీరు మేడంకి ఫీడ్బ్యాక్ రూపంలో మీకు ఏమనిపించింది ఏంటి అనే దాని గురించి మాట్లాడాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. సో ఫాస్ట్గా 1 to 2 minutes. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సుధా మేడం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ తులసి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, ఇవాళ మీరు ఇచ్చిన సెక్షన్ అయితే చాలా బాగుంది. సిఎండి వాటర్ గురించి ఆ చాలా బాగుంది మేడం. మేడం, నాదో చిన్న డౌట్. మామూలుగా చెప్పండి అయితే మేడం. మేము పంచతులసి యూజ్ చేస్తాం మేడం. పంచతులసి సిఎండి రెండు కలుపుకొని వాడుకోవచ్చా? ఎస్ మేడం, వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే మేడం. అంటే మా బాబు హైపర్ యాక్టివ్, కొంచెం తనకి యూజ్ చేస్తే మంచి రిజల్ట్ ఉండిద్ది కదా అని తీసుకోవాలనుకుంటున్నాను. వాడుకోవచ్చు మేడం, ప్రాబ్లం ఏం ఉండదు. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సుధా మేడం. సో వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అండ్ మంచి ఒక డౌట్ రేస్ చేశారు. థ్యాంక్ యూ మేడం. వాడుకోవచ్చు 100%, ఇబ్బంది ఏం లేదు. సో మరో లీడర్, సో నగేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. మాట్లాడండి సార్. తులసి మేడం, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ నగేష్ సార్. ఏకలవ్యుడు శిష్యుడు ఉంటారు మేడం. ఏకలవ్య శిష్యురాలు మీరు. గోపి సార్కి మీరు మరి మరి సార్ యొక్క సెషన్ కానీ సార్ యొక్క నాలెడ్జ్ని మీకు అందించి మరి అదే రీతిలో మరి మీరు కూడా మీ యొక్క సెక్షన్ అంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది మేడం. మరి మీరు ఏదైతే సిఎండి గురించి చెప్పారో అద్భుతమైన నాలెడ్జ్ తీసుకుంటూ మరి మా అందరికి కూడా మీరు అద్భుతమైన నాలెడ్జ్ని అందించారు మేడం. మరి ఏదైతే ఈ వెస్టేజ్లో ఎప్పుడైతే నాలెడ్జ్కున్న పవర్ మనం నేర్చుకుంటామో నేర్పిస్తామో మరి ఉన్నతమైన స్థానాలకి ఆ నాలెడ్జ్ ఆ పవర్ తీసుకెళ్తుందండి. మరి ఏదైతే మరి ప్రతి విషయం ఈ సిఎండి వాటర్లో ఎన్ని మినరల్స్ ఉన్నాయి, ఎన్ని రకాలుగా పనిచేస్తాయి అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు మేడం. మరి ఇలాంటి సెషన్స్ మరెన్నో ఇవ్వాలి. మీ గోల్ మీ గోల్ త్వరగా రీచ్ అవ్వాలి. మరి ఏదైతే గోపి సార్ అండర్లో మీరు యొక్క ట్రైనింగ్ అయ్యే విధానం మరి మీ యొక్క డౌన్ లైన్స్ కూడా ఎలాగే ట్రైన్ చేసి మాలాంటి వారికి కూడా ఎంతో నాలెడ్జ్ని అందించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మేడం. మీకు నేను ఫీల్డ్లో ఉండటం వలన స్టార్టింగ్ నుంచి రాలేకపోయాను మేడం, మధ్యలోంచి అటెండ్ అయ్యాను. మరి ఈ సెషన్ మరొకసారి నగేష్ సార్ వాయిస్ రావట్లేదు. మేడం గుడ్ సార్ వాయిస్ ఆగిపోయింది, మాట్లాడండి సార్. వాయిస్ ఆగిపోయిందా మేడం? సరే, అదే ఇది వాన పడుతుంది పొద్దున్న నుంచి. ఓకే సార్ మాట్లాడండి. మేడం, సార్ నగేష్ సార్. వండర్ఫుల్ సెక్షన్ అందించారు మేడం. మరి సిఎండి వాటర్ గురించి చాలా మందికి సెక్షన్స్ ఇస్తారు, కానీ డెప్త్ నాలెడ్జ్తో మీరు ఇచ్చిన సెషన్ చాలా అద్భుతం మేడం. మరి ఏదైతే గోపి సార్ అండర్లో మీరు ప్రతి విషయాన్ని నాలెడ్జ్ రూపంలో తీసుకుని మీరు నేర్చుకుంటూ మరి ప్రతి ఒక్కరికి నేర్పిస్తున్నారు మేడం. మరి మాలాంటి వాళ్ళకి కూడా మోర్ నాలెడ్జ్ని అందించినందుకు మీకు చాలా ధన్యవాదాలు మేడం. మరి ఇలాంటి సెషన్స్ మరి ఎన్నో ఇవ్వాలి. మరి ఎంతో మందికి మీరు ఆదర్శంగా నిలవాలి మేడం. మరి మీ గోల్స్ అన్ని రీచ్ అవ్వాలి. మరి
వండర్ఫుల్ సెక్షన్ మేడం. మరి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ సార్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్ నాగేష్ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. భారతి మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ భారతి మేడం. మేడం మీరు స్టార్టింగ్ మీటింగ్ గురించి చెప్పారు కదా మేడం. ఈ రోజు మేము మీటింగ్కి వెళ్ళాం రాజమండ్రి. నిజంగా మీరు చెప్పారు కదా అక్కడ జనాలు చదివే వాళ్ళు చదవని వాళ్ళు తీసుకునే ఇన్కమ్ నిజంగా మేము ఈరోజు చూసాం మేడం. అంటే చూడక ముందు కూడా మాకు తెలుసుకున్నాము, తర్వాత నమ్మకం కూడా ఏర్పడింది. కానీ ఈ రోజు వెళ్ళాక కాన్ఫిడెంట్ ఇంకా పెరిగింది. మాతో పాటు ఒక 6 మెంబర్స్ నన్ను తీసుకెళ్ళాం. వాళ్ళు కూడా చాలా అంటే చేద్దాం అనే ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఆ మీటింగ్ లో చాలా పవర్ ఉంది మేడం. అలాగే మనకి జూమ్ కూడా ప్రతి ఒక్కరు వినాలి. ఈసారి నెక్స్ట్ నేను చేసేది అది. ఇప్పటివరకు అంటే మీటింగ్ అంటే వాళ్ళు వినాలా అని ఇబ్బందిగా అడుగుతూ ఉంటే అది ఇంకా అది అంటే నాలెడ్జ్ వస్తుంది వింటే అనే మాత్రమే చెప్పగలిగాను. కానీ ఇప్పుడైతే మాత్రం ఖచ్చితంగా వినాలి అనే చెప్తాను మేడం. అదే ఫిక్స్ అయ్యా. మొన్న కూడా చెప్తాను నేను. ఏంటంటే మీటింగ్ వింటేనే నాలెడ్జ్ వస్తుంది, లేకపోతే అసలు మనము ఏం చెయ్యలేము. అంటే ప్రొడక్ట్ గురించి చెప్పారు, అది మనకి మనం చెప్పాలి అంటే మీటింగ్ తప్పకుండా వినాలి. లేదంటే ప్రతి చిన్నదానికి మనము అప్లైనర్ని అడగాలి. మీటింగ్ అయితే కంపల్సరీగా ఉండాలి. మంచి మంచి పాయింట్స్ చెప్తున్నారు. ఈ రోజు అయితే సిఎండి వాటర్ గురించి చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. ఇది అంటే ఇలాగే ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి ఇలా డీప్ గా చెప్తే మేడం అంటే మనకి మనమే ఎవరికైనా సజెస్ట్ చేయడానికి కూడా అంటే ఎవరి హెల్ప్ తీసుకోకుండా చేయగలిగేలాగా ఉంటుందన్నమాట. అన్ని కూడా బుక్ లో నోట్ చేసుకుంటూ ఉంటే నేనైతే అదే చేస్తాను మేడం. 1 by 1 అలా ప్రొడక్ట్ గురించి అయితే చెప్తా ఉంటే మాత్రం అదే చేస్తాను. ఏంటంటే మనము క్లియర్ గా ఎదుటి వాళ్ళకి చెప్తాము కదా అలా నోట్ చేసుకుంటే. ఇలా ఈ జూమ్ సెక్షన్ లో ఇంకా మరిన్ని ప్రొడక్ట్స్ గురించి చెప్పాలని అనుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ భారతి మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ మేడం. శశిమోహన్ సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ జ్యోతి మేడం. గుడ్ మార్నింగ్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ జ్యోతి మేడం. మేడం ఇప్పుడు సిఎండి ఒక మైక్రో అండ్ తలనొప్పికి సర్జరీ చేసిన వాళ్ళకి కూడా వాడచ్చా? వాడుకోవచ్చు మేడం. వాటర్లోనే కాబట్టి ఇబ్బంది ఏం లేదు, దానివల్ల మనకి మంచిది. మైగ్రేన్ అండ్ తలనొప్పికి ఇక్కడ మా ఇంటి దగ్గర మా అత్తయ్యకి సర్జరీ చేశారు మేడం. అయితే ఇప్పుడు వాడచ్చా వాడకూడదా అని నాకు చిన్న డౌట్ వచ్చింది. యూజ్ అలాగే చేయొచ్చు మా మేడం. అలాగే మా పాపకి నెమ్ముంది మేడం. తనకి ఇప్పుడైతే పంచ తులసిను ఇంకా వేరేది కూడా వాడుతున్నాను. సిఎండి కూడా యూజ్ చేయొచ్చా? మీ పాప ఏజ్ మేడం? మా పాప ఏజ్ 13 సంవత్సరాలు మేడం. 13 సంవత్సరాలు. ఓకే మేడం, యూజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే మేడం. చాలా చక్కగా చెప్పారు మేడం. ఇవాళ సెక్షన్ బాగుంది, చక్కగా అర్థమైంది. దేనికి ఎలా వాడితే ఏంటి అనేది కూడా మాకు బాగా తెలిసింది మేడం. దీనికి ఇలా వాడితే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని ఇంత మటుకి కొన్ని తెలుసు. ఇవాళ చాలా మటుకి బాగా తెలుసుకున్నాం మేడం. 10 మందికి చెప్పడానికి కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. మాకు ఇలాంటి మంచి మంచి సెక్షన్స్ చాలా ఇవ్వాలి మీరు. థ్యాంక్ యూ జ్యోతి మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ జ్యోతి మేడం. థ్యాంక్ అతి యూ. త్వరలో మీకు కూడా ఒక ప్రోడక్ట్ ని మేము చెప్తాం. ఆ ప్రోడక్ట్ గురించి మీరు కూడా మాట్లాడాల్సి ఉంటుంది. కంపల్సరీగా సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వసంత్ సార్. సార్, వసంత్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ బిజీ ఉన్నట్టున్నారు. ఓకే, అన్మ్యూట్ ఆప్షన్. సార్ వరలక్ష్మి మేడం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, మాట్లాడండి.
గుడ్ మార్నింగ్ మేడం. తులసి మేడం. గుడ్ మార్నింగ్ వరలక్ష్మి మేడం. థ్యాంక్ యూ మేడం. బాగుంది మేడం సెషన్. ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందని చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. టేస్ట్ కూడా చాలా బాగుంది మేడం. వాడుకుంటున్నాము. 7 డ్రాప్స్ లీటర్ వాటర్. బాగుంది మేడం. టేస్ట్ కూడా చాలా కొబ్బరి బొండం నీళ్ళలాగా బాగుంది. అయితే మేడం 3 లీటర్స్ కంటే కూడా ఎక్కువ తాగొచ్చా మేడం? మేడం పర్ డేకి వచ్చేసి అయితే చాలు మేడం. అంటే 2 లీటర్స్ అట్లా సరిపోతుంది. చాలు ఒక డేకి తాగొచ్చు, అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే మనకి డేకి వచ్చేసి మనం తాగేదే 3 లీటర్స్ ఇట్లా వాటర్ తాగుతాం కాబట్టి మనం 1 లీటర్ 2 లీటర్ తీసుకున్న సిఎండి వాటర్ సరిపోతుంది. అయితే నేను 3 ఎక్కువైనా తాగొచ్చు, లీటర్స్ ప్రాబ్లం ఏమి ఉండదు. 3 లీటర్స్ తాగుతాను మేడం నేనైతే. ఇంకా ఉమ్. తాగాలనిపించినప్పుడు మా సార్ అంటారు 3 లీటర్స్ కంటే ఎక్కువ తాగకూడదు వాటర్ అని అంటారు మేడం. అది ఇప్పుడు మీరు చెప్తుంటే డౌట్ అడగాలనిపించింది. అంటే యాక్చువల్గా అయితే అసలు వాటర్ కూడా మనం ఏంటంటే ఆ మనకి సరిపడానే తీసుకోవాలి, కానీ ఒక డేలో వచ్చేసి ఇంకా ఎక్కువ తీసుకున్నా సరే కిడ్నీ అనేది దాని ఫిల్టరేషన్ అనేది చేసుకోలేదు. సో కాబట్టి వాటర్ కూడా ఏంటంటే మనం ఎక్కువ ఎక్కువ కాకుండా లిమిటెడ్గా తీసుకోవాలి. మన డేకి వచ్చేసి 3 to మాక్సిమం 4 లోపే అనమాట. 3.5 4 లోపు సరిపోతుంది. ఎక్కువైనా సరే మన కిడ్నీస్ ఫిల్టరేషన్ అనేది చేసుకోలేదు. సో అందుకని మేబీ అలా చెప్పుంటారు సార్. సో కాబట్టి సిఎండి వాటర్ తాగడం వల్ల ఎక్కువ తీసుకున్న ప్రాబ్లమే ఉండదు. బట్ చాలు మేడం, లిమిటెడ్ డేకి అంటే వచ్చేసి. రెస్ట్ ఎక్కువైపోయి ఎక్కువ. థ్యాంక్ యూ అదే. మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం. ఓకే థ్యాంక్ మేడం, యూ మేడం. థ్యాంక్ యూ వరలక్ష్మి మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ మేడం. తులసి థ్యాంక్ యూ. మేడం. చెప్పండి మేడం. భారతి మేడం మైరేనా? అవును సార్. కానీ సిగ్నల్ అయిపోయినట్టుంది. సో ఓకే, నెక్స్ట్ శ్రీలత మేడం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ గోపి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ తులసి గారు. గుడ్ మార్నింగ్ ఏ శ్రీలత మేడం. గుడ్ మార్నింగ్ అండి. ఏ జూమ్ లో నేను ఒక్కదాన్నే జాయిన్ అవుతున్నాను. మీ కింద డౌన్ లైన్స్ కి ఫోన్ చేయండి అని రోజు పొద్దున పూట అయినా రేతి జూమ్ లోనైనా సార్ వాళ్ళు చెప్తుంటే ఎవరు లేరే జాయిన్ అయిన వాళ్ళు అని ఫీల్ అయ్యేదానండి. సార్ పొద్దున మీరు మాట్లాడారు కదా, నాగమణి అక్క జాయిన్ అయింది సార్. ఈ పూట యాప్ ఎక్కించుకుంది. పొద్దునే మీరు ఐడి చేసింది. ఎస్ మేడం. ఎస్ రేపల్లె చూశాను ఆ మేడం. చూశాను అక్క మేడం. జాయిన్ జాయిన్ అయ్యింది, చక్కగా జూమ్ లో యాడ్ అయింది సార్. నాకు అదే సంతోషంగా ఉంది. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే అండి, నాకు అదే బయట ఫీల్డ్ వర్క్ కూడా నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను, ఎవరు తోడలేరని చాలా బాధపడేదాన్ని. అట్లాంటిది మా ఊరు పక్కన ఒక ఆమె జయమ్మ గారని చెప్పి ఆమె ఒకటి తోడయిందమ్మ, ఏ ఊరైనా నేను నీ అమ్మట వస్తాను, నేను కూడా నీకు మళ్ళీ చేసుకుంటానని అంటుంది సార్. ఇవాళేమో అక్క జూమ్ లో కూడా జాయిన్ అయింది. ఈ రెండు నాకు చాలా సంతోషంగా అనిపించి మీ అందరికి చెప్పాలని చెప్పి చెప్తున్నానండి. అలాగే తులసి సూపర్ మేడం మేడం. చాలా బాగా చెప్పారండి. సూపర్ మేడం. తెలంగాణలో బీబీ మేడం, మీరు మాకు ఆంధ్రాలో బీబీ మేడం అవుతారు అతి తక్కువ సార్ టైంలో. ప్రతిసారి మీరు అలా అంటుంటే లేదు మేడం, నిజంగా అది స్కిల్స్ ఉన్నాయి, అవి 100% బయటకు వస్తాయి. సో కంపల్సరీ మీరు ఓపికతో ముందుకెళ్ళండి. సో మంచి మంచి పని చేసుకుంటూ వెళ్తున్నాం మనం అందరం కూడా. సో అవును సార్, దాంట్లోకి కొంచెం లేట్ అవ్వచ్చేమో, అందరూ వస్తారు. సో కాబట్టి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఆరోగ్యం కావాలి, ప్రతి ఒక్కరికి ఆదాయం కూడా కావాలి. కాబట్టి సో అందరూ కూడా మనతో చేయగలుగుతారు. కాబట్టి మనం అందరం కూడా ముందుకెళ్దాం మేడం. అవును థ్యాంక్ యూ సార్. మేడం. నేను థ్యాంక్ యూ సో మచ్. ఇన్నాళ్ళు అవును సార్, నేను దడిచి ఇంట్లో ఉండకుండా ఇప్పుడు బయటికి వెళ్ళటం మొదలు పెట్టినాక ఇట్లా ఒక్కళ్ళన్నా వచ్చారే అని చెప్పి నాకు అదే సంతోషంగా ఉంటుంది సార్. మీ అందరి సపోర్ట్ కూడా అందరూ నాకు ఉండాలి, అందరూ ఆశీర్వాదం కూడా నాకు ఉండాలి సార్. ఖచ్చితంగా 100% నా మేడం. ప్రయత్నంలో 100%. అయితే నేను అసలు ఏది వెనకడిగేయట్లేదండి. నాకు చేతనైనంత మట్టుకు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే. అంతే మేడం. అంతే. సూపర్ మేడం. సూపర్. థ్యాంక్స్ సూపర్ అండి. శ్రీలత మేడం, సూపర్. ఆల్ ద థ్యాంక్ యూ బెస్ట్ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్స్ మేడం. అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. వసంత్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టిజియన్స్. గుడ్ మార్నింగ్ సార్ జేఆర్కే గారు. గుడ్ మార్నింగ్ అండి తులసి గారు. గుడ్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ గుడ్ మార్నింగ్. వసంత్ సార్.
ఇవాళ సెషన్ చాలా బాగుందండి. కొన్ని పాయింట్ నేను మిస్ అయ్యాను, ఏమనుకోవద్దు. మేబీ నేను కూడా డైలీ ఏంటంటే 1 లీటర్ సిఎండి వాటర్ తీసుకుంటానండి కంపల్సరీ, 6 డ్రాప్స్ వేసుకొని. చాలా బాగుంటుందండి అది. వాసన టేస్ట్, మినరల్ వాటర్ టేస్ట్ కూడా ఏంటంటే మీకు ఆ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ బాగుంటుంది, స్వీట్నెస్ బాగుంటుంది అది. చాలా బాగుంది సిఎండి అనేది. నెక్స్ట్ ఇంకో నా చిన్న డౌట్ అండి, ఇప్పుడు ఇది మనం ఈ ఇంట్లో బోర్ వాటర్ యూజ్ చేస్తామండి, దాంట్లో ఇది మనం వాడుకోవచ్చా? ఒకటి సార్, బోర్ వాటర్ టీడీఎస్ ఎంత ఉందో చూసుకొని, ఆ, బోర్ వాటర్ బిలో 300 బిలో ఉంటే, ఆ, 300 200 బిలో ఉంటే మనం కంపల్సరీ సిఎండి దాంట్లో చేసుకోవచ్చు. ఓకే ఒకటి సార్. అబౌవ్ ఎక్కువ ఉంటే ఒకవేళ ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 400 500 ఉందనుకోండి, 300 400 ఉందనుకోండి. ఓకే సో ఇక్కడ ఇది యాడ్ చేయడం వల్ల ఇంకా అది ఎక్కువ, అంటే నార్మల్ ఎసిడిక్ వాటర్ లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఓకే రైట్ సార్. ఓకే 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 సార్. ఓకే సార్. నేను ఆ ఉద్దేశంతో నేను ఇంట్లో దాన్ని వాడలేకపోతున్నానండి. మేబీ షాప్ దగ్గర మినరల్ వాటరే మేము ఎక్కువ తాగేది, అందువల్ల ఏంటంటే ఇక్కడ యూజ్ చేస్తున్నాను. అది ఓకే చిన్న సార్. క్లాస్ తీసుకుందామని టీడీఎస్ లెవెల్ చెక్ చేసుకుని బిలో 300 ఉన్నప్పుడు అవును సార్, ఇది అవును. యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఎస్. సార్. ఓకే సార్. థ్యాంక్ యూ ఓకే సో మచ్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ తులసి మేడం గారు, చాలా బాగుందండి సెషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ సార్, యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో సో మచ్. మచ్ సార్. సో లీడర్స్ ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, టైం కూడా అయింది కాబట్టి సెషన్ ని క్లోజ్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ సార్. మేడం సార్ మాట్లాడండి, భారతి మేడం. గోపిరాజ్ సార్, అది సిఎండి వాటర్ నైట్ నైట్ తాగొచ్చా సార్? నో ప్రాబ్లం తాగొచ్చు. మేడం. మనం ఇప్పుడు ఒకటి వాటర్ మనం నార్మల్ గా ఏదైతే తీసుకుంటామో సేమ్ అంతే. అదే సార్. నో ప్రాబ్లం. దీనికి పర్టికులర్ ఇన్స్ట్రక్షన్స్ ఏం లేవు. నార్మల్ వాటర్ మనం ఎలా తీసుకుంటామో ఇది కూడా అంతే. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది, మనం తీసుకునే వాటర్ లో మినరల్స్ మిస్ అవుతున్నాయి కాబట్టి మినరల్స్ ని యాడ్ చేస్తున్నాం అంతే. సరే సార్. సో కాబట్టి దీనికి అంటే ఇబ్బంది ఏం లేదు మేడం, ఎప్పుడైనా తీసుకోవచ్చు. రోజంతా మొత్తం కలిసి 14 డ్రాప్స్ వెళ్ళేలాగా చూస్తున్నాను సార్ నేను. ఓకే మేడం, ఇబ్బంది లేదు. అంతే ఇంకా అలాగా నైట్ ఇంకా ఎప్పుడు అంటే అప్పుడు తాగుతున్నారండి, అందుకని అడిగాను. తాగొచ్చు మేడం, ఇబ్బంది లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, ఓకే. సార్ మేడం జ్యోతి మేడం మాట్లాడండి. సార్ మరి మా బాబుకి 4 సంవత్సరాల కిందట మామూలుగా జ్వరం వచ్చి రక్త కణాలు పడిపోయి అవి గడ్డల్లాగా మారిపోయినాయి అని చెప్పారు సార్. హాస్పిటల్కి వెళ్తాను నేను. అయితే అది ఆ సంవత్సరంలో ఒకసారైనా మామూలుగా పొట్టలో నొప్పిలాగా వచ్చేసి మా అబ్బాయికి వచ్చేసి వాంతులు అట్లా అయిపోయి మొత్తం పొట్టంతా నొప్పి వచ్చేస్తుంది సార్. ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి నైట్ 2 టైమ్స్ 3 టైమ్స్ జరిగింది సార్ అలాగా. అయితే ఏమైనా వాడచ్చా అని నేను అడుగుతున్నాను. ఎన్ని ఇయర్స్ ఉంటాయి మేడం బాబుకి? బాబుకు 11 సంవత్సరాలు సార్. 11 సంవత్సరాలు. సో అవును ఏంటి కడుపులో పెయిన్ వస్తుందా? పెయిన్ వస్తుంది సార్. అప్పుడు జ్వరం మామూలుగా వచ్చినప్పుడు జ్వరం రక్త కణాలు పడిపోయి అది ఏమైంది? గడ్డల్లాగా మారిపోయినాయి. అవి ఎన్ని సంవత్సరాలు పడతాయో కరగటానికి. మెడిసిన్స్ ఎక్కువ వాడితే చిన్న బాబు కదా ప్రాబ్లం గా ఉంటుంది, 3 months వాడమని చెప్పారు సార్ అప్పుడు. మధ్యలో ఇంకా ఏమైనా ఇలా ప్రాబ్లం గా ఉంటే చూపించి ఒక మంత్ 2 నెలలు 1 నెల అలా వాడేసి ఆపేస్తాను సార్. ఓకే. ఇప్పుడు ఇంకా జస్ట్ ఇప్పుడు అలా అంటున్నాడని ఒకవేళ రేపు వెళ్ళి హాస్పిటల్ కి చూపిద్దామని అనుకుంటున్నాను సార్. ఏమైనా మెడిసిన్స్ వాడే అవకాశం ఉంటే వాడదామని. ఫస్ట్ చూపించండి మేడం ఒకసారి, ఓకే ఎందుకంటే సార్. అది పెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ అక్కడ చూపించండి. చూపించిన తర్వాత వాళ్ళు ఒక మెడిసిన్ సజెస్ట్ చేస్తారు కదా. సో దాంతో అవును పాటు సార్. నేను చెప్తాను మన దగ్గర ఏ మోడల్ అనేది ఏంటి అనేది నేను చెప్తాను. సో అప్పుడు ఓకే కాంబినేషన్ లో వాడుదురుకొని ఫ్యూచర్ లో ప్రాబ్లం రాకుండా ఉంటది. మన దగ్గర ఉంటది కాంబేటిక్స్ అండ్ టాక్సిక్ క్లీన్ అండ్ గ్యానాడర్మా, ఇట్లా కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్ ని క్లియర్ చేయడానికి. ఇబ్బంది లేదు మేడం, ఓకే ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. నోని ఇట్లాగా మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ క్లియర్ అక్కడ చూపించిన తర్వాత అసలు ఏంటి రిపోర్ట్ ఏముంది అది మొత్తం ఒకసారి నాతో మాట్లాడండి, నేను చెప్తాను. ఓకే సార్. నోని అయితే మేము ఈ 4 months నుంచి డైలీ యూస్ మొత్తం పాప బాబు మేము నలుగురం యూజ్ చేస్తున్నాం సార్. యూజ్ చేయండి, ఇబ్బంది లేదు, చేయండి మేడం. ఫ్యాక్సైల్, నోని, ఆమ్లా, అలోవెరా యూజ్ చేస్తున్నాం సార్. బాబుకి ఆ ప్రాబ్లం ఉందన్న మట్టుకి గ్యాస్ ప్రాబ్లం కూడా బాగా ఎక్కువగా ఉందని చెప్పారు సార్. ఓకే ఓకే, అదే మేడం నేను రేపు మీరు అది చేపించిన తర్వాత చేయండి, నేను క్లారిటీ ఓకే ఇస్తాను ఏంటి అనేది మనం చెప్దాం.
100% ఓకే ప్రాబ్లం ఉండదు, ఫ్యూచర్లో రిపీట్ అవ్వదు. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే మేడం. సో టైం అయిపోయింది కాబట్టి థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. టైం పెట్టి సో నాలెడ్జ్ తీసుకొని ఆ నాలెడ్జ్ని మనందరికీ షేర్ చేసినందుకు సో వన్స్ అగైన్ మేడంకి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఎవరైతే ఇప్పటివరకు 19 మెంబర్స్ ఉన్నారో సూపర్, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో నాలెడ్జ్ గెయిన్ చేయండి ప్రతి ఒక్కరు. నేను ఒకటే చెప్తా, సో ఈవినింగ్ టైంలో జూమ్ జరుగుతుంది, ఎర్లీ మార్నింగ్ 5 o'clock జూమ్ జరుగుతుంది. సో రేపు మార్నింగ్ జరిగే ఏదైతే జూమ్ సెక్షన్ ఉంటుందో అద్భుతమైన లీడర్ రాబోతున్నారు. సో ఆశ్చర్యపోతారు అనమాట. అతన్ని అందరూ యూత్ ఐకాన్ అంటారు. సో ఆశ్చర్యపోతారు. రేపు అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ 5 o'clock లెగవండి. సో మ్యాక్స్ టు మ్యాక్సిమం మీ అండర్లో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరినీ రేపు ఒక్కసారి జూమ్కి తీసుకుని వచ్చే ప్రయత్నం చేయండి. ఇప్పుడు జూమ్ అయిపోయిన తర్వాత మ్యాక్స్ టు మ్యాక్సిమం అందరికీ ఫాలో అప్ చేయండి. సో అమేజింగ్ ఉంటుంది రేపు అయితే. ఆశ్చర్యపోతారు అనమాట ఆ పర్సన్ చూసి. సో ఆ పర్సన్, ఆ మాటలు, సో అతనే అవ్వగలిగినప్పుడు నేను ఎందుకు అని అనిపించింది ప్రతి ఒక్కరికి. నేను చెప్తా ఉన్నా, రేపైతే మీ అండర్లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ని కూడా ఎర్లీ మార్నింగ్ జూమ్ అటెండ్ చేయించండి. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ తులసి మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. రేపు మరొక సెషన్తో మీ ముందుకు వద్దాం. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.